ఫ్రెండ్, దిస్ ఇస్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ క్రియేషన్స్ అండ్ టెక్ ఫ్రెండ్స్. మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ సంబంధించి, సాఫ్ట్వేర్ స్కామ్ కి సంబంధించి ఈ వీడియోలో నేను మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చేసాను. మీరు కంప్లైంట్ లో చూసినట్లాగానే సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఒక స్కామ్ అనమాట. సో సాఫ్ట్వేర్ అప్డేట్ స్కామ్ అని అంటున్నారు. ఎలా బ్రో అసలుకి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఎలా స్కామ్ అవుతుంది, ఎలా నన్ను మీరు అనుకుంటే సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా స్కామ్ అని చెప్తాను. దానికన్నా ముందుగా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటే వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాఫ్ట్వేర్ అప్డేట్ కి సంబంధించి సాఫ్ట్వేర్ అప్డేట్ మన మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయ్యింది అని అంటే మనకు వచ్చే యూసెస్, దాని మీద మనకు వచ్చే యూసెస్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనకు అందరికీ తెలిసిందే, సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మన పర్ఫార్మెన్స్ అంటే మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఆఫ్టర్ బిఫోర్ చూసుకుంటే కొంచెం బెటర్ అవుతుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. మనం మల్టీ టాస్కింగ్ కూడా యూసెస్ ఉంటాయి. సో సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన తర్వాత స్మూత్ గా మల్టీ టాస్కింగ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా సెక్యూరిటీ పర్పస్ అప్డేట్స్ అవుతాయి. అంటే iOS లో కావచ్చు, ఆండ్రాయిడ్ లో కావచ్చు. ఎక్కువ iOS లో సెక్యూరిటీ సంబంధించి ఫీచర్స్ అనేది అప్డేట్ అవుతాయి అనమాట. సో ఓవరాల్ మనకునేది ఏంటి అంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది మనం న్యూ ఫ్యూచర్స్ ఏ వస్తాయని, ఇది మనకు సాఫ్ట్వేర్ అప్డేట్ కి సంబంధించి వచ్చే ఫ్యూచర్స్ అండ్ ఆ ఫ్యూచర్స్ వల్ల వచ్చే యూసెస్. ఇప్పుడు ఎందుకు సాఫ్ట్వేర్ అప్డేట్ మనకు అనేది స్కామ్ అని చెప్తున్నారు బ్రో అని అంటే దానికోసం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటి అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తే పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుతుందని చెప్పారు. దానికి సంబంధించే కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయి అనమాట. మనకు లాసెస్ లో ఫస్ట్ లాస్ వచ్చేసి కంపాటబిలిటీ ఇష్యూస్. ఎలా అంటే మనం సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తే ఆ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతుంది. ఎట్ ఏ టైమ్ సాఫ్ట్వేర్ తో పాటు హార్డ్వేర్ కూడా అప్డేట్ అవ్వాలి కదా. సో హార్డ్వేర్ ఏంటి అంటే ఫస్ట్ మొబైల్ ని ఎలా డిజైన్ చేస్తారో, డిజైన్ చేసిన సంబంధించి ఆ సాఫ్ట్వేర్ కి ఆ తగిన హార్డ్వేర్ అనేది ఫిక్స్ చేసి మన మొబైల్ అనేది రావటం అయితే జరుగుతుంది మార్కెటింగ్ లోకి. అలా కాకుండా వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఇస్తారు కదా. సో సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చిన తర్వాత ఈ హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది కొంచెం సింక్ అవ్వాలి కదా, కొంచెం మ్యాచ్ అవ్వాలి కదా. పర్ఫార్మెన్స్ అనేది సూపర్ గానే ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత హార్డ్వేర్ అనేది ఏంటి అంటే ఇలా కొంచెం సాఫ్ట్వేర్ ని సింక్ మ్యాచ్ చేసేదాన్ని చూస్తూనే ఉంటుంది అనమాట హార్డ్వేర్ అనేది. ఆ హార్డ్వేర్ అనేది ఏంటి అంటే కొన్ని యాప్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి కొన్ని ఎంబీస్ లో కావచ్చు, జీబీస్ లో కావచ్చు యాప్స్ ఉంటాయి కదా, లైక్ గేమింగ్ పర్పస్ యాప్స్ అనుకోండి. సో ఆ యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం ల్యాగ్ అవటం కావచ్చు, కొంచెం స్ట్రక్ అవటం కావచ్చు జరుగుతూ ఉంటాయి. జరుగుతుంది. ఎందుకు ల్యాగ్ అవుతుంది అని అంటే చెప్తాను. హార్డ్వేర్ కి సంబంధించి సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతుంది, హార్డ్వేర్ అనేది అప్డేట్ అవ్వదు కదా. సో మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత హార్డ్వేర్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. అది 2-3 వీక్స్ వరకే. 2-3 వీక్స్ ఆఫ్టర్ 2-3 వీక్స్ అయిన తర్వాత ఏంటి అంటే హార్డ్వేర్ మీద ఎక్కువగా ప్రెజర్ అనేది పడుతుంది అనుకో, బర్న్ అవుతుంది అనమాట ఎక్కువగా హార్డ్వేర్ అనేది. హార్డ్వేర్ బర్న్ అవటం ఏంటి అంటే దానికి సంబంధించి మనకు వచ్చేసి మనకు అనేది ఏంటి అంటే బ్యాటరీ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. బ్యాటరీ అనేది ఓవర్ గా కన్జంప్షన్ తీసుకుంటుంది అనమాట. చాలా వరకు అయితే బ్యాటరీ అనేది ఎక్కువగా కన్జంప్షన్ చేసుకుంటుంది. ఈ హార్డ్వేర్ మీద ఎక్కువగా స్ట్రెస్ అంటే ఎక్కువగా ఒత్తిడి పడటం వల్ల మనకు అనేది యాప్స్ అనేది అంటే మన మొబైల్ అనేది హీట్ అవటం కావచ్చు, లేదా మన మొబైల్ బ్యాటరీ అనేది ఎక్కువగా డ్రైన్ అవటం కావచ్చు జరుగుతూ ఉంటాయి అనమాట. ఇంకోటి వచ్చేసి న్యూ ఫ్యూచర్స్ ఇష్యూస్ కూడా వస్తాయి అనమాట. ఇప్పుడు న్యూ ఫ్యూచర్స్ అంటే ఇష్యూస్ అంటే ఏంటి, మనకు సంబంధించిన ఐకానిక్స్ అన్ని మారుతాయి కదా. సో ఐకానిక్ మారటం కావచ్చు, సెక్యూరిటీ పర్పస్ కావచ్చు. మనం ఆ ఐకాన్స్ మారిన తర్వాత ఆ ఐకాన్స్ సెట్ అవుతాం, ఐకాన్స్ కి మనం అలవాటు అవుతాం అనమాట. అలవాటు అయిన తర్వాత మనకి ఏంటి అంటే ఆ ఐకాన్స్ మనం ప్రీవియస్ ఉన్న ఐకాన్స్ తో పోలిసి ఈ ఐకాన్స్ అనేది ఎక్కువగా బ్యాటరీ అనేది డ్రైన్ చేసుకుంటాయి అనమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు హార్డ్వేర్ అనేది నేను ఫస్ట్ చెప్పాను కదా, హార్డ్వేర్ సంబంధించి ఇలా ఇష్యూస్ వస్తాయని. సో సేమ్ ఇష్యూ అనమాట. ఈ హార్డ్వేర్ సంబంధించి ఎక్కువగా తీసుకోలేకపోవటం వల్ల మనకు అనేది ఎక్కువగా బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వకపోతే జరుగుతుంది. ఓవర్ గా బ్యాటరీ డ్రైన్ అవుతుంది అంటే ఆ యాప్స్ ఓపెన్ అయ్యేదానికి ఎక్కువగా తీసుకుంటుంది అని అంటే ఆటోమేటిక్ గా ఏంటి అంటే ర్యామ్ మీద, రోమ్ మీద మనకు అనేది ఎక్కువగా ఫోర్స్ అనేది అప్లై అవ్వటం అయితే జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక యాప్ ఒక 100 MB యాప్ అనుకో, సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత 200 MB తీసుకుంటుంది.
అలా 200 MB మీద రన్ చేసే యాప్స్ తో పోలిస్తే మనం 100 MB మీద ఎక్కువ యాప్స్ అనేది స్మూత్ గా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు కదా. అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకుండా ఉంటే మనం అనేది 100 MB మీద ఎక్కువగా స్మూత్ గా ఇంకొన్ని ఎక్కువ యాప్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. 200 MB మీద యూజ్ చేసుకుంటే ఏంటంటే తక్కువ యాప్స్ యూజ్ చేసుకుంటాము, ఎక్కువగా బ్యాటరీ డ్రైన్ అవుతుంది, ఇంకా ర్యామ్ మీద రోమ్ మీద ఫోర్స్ అనేది అప్లై అవటం అయితే జరుగుతుంది. సో ఆటోమేటిక్ గా ర్యామ్ మీద రోమ్ మీద ఫోర్స్ అప్లై అవుతుంటే మనకేంటి అంటే ఆటోమేటిక్ గా CPU అంటే CPU GPU అని ఉంటుంది కదా, ప్రతి ఒక్క దాంట్లో ప్రాసెసర్ ఎక్కువగా ఫోర్స్ అనేది అప్లై అవ్వటం జరుగుతుంది, ఎక్కువ బర్న్ అనేది పడటం జరుగుతుంది. ఆ ఎక్కువగా ఒత్తిడి పడటం వల్ల మనకు అనేది CPU హీట్ అవటం కావచ్చు. CPU ఓవర్ హీట్ అవుతుందంటే మన పర్ఫార్మెన్స్ అనేది ఫోన్ పర్ఫార్మెన్స్ అనేది లాగ్ అవుతుంది కదా ఆటోమేటిక్ గా. ఆల్రెడీ ఓవరాల్ అందరికి తెలుసు అనుకుంటున్నాను. సో లాగ్ అవుతుంది అనమాట. ఇలా లాగ్ అవుతే ఏమవుతుంది అని అంటే మన మొబైల్ అనేది త్వరగా పోతుంది. మనకు వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో పాటు యూసెస్ ఉంటాయి, నేను చెప్తాను యూసెస్ ఉంటాయి, కానీ ఎట్ ఏ టైం మనకు అనేది లాసెస్ కూడా ఉంటాయి అనమాట. మన మొబైల్ మాక్సిమం ఒక 1 year అనుకోండి, 1 year రావడం ఎంత మేలు, లేదా ఒక 6 months కి 9 months కి మన సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఎక్కువగా అదే హార్డ్వేర్ మీద ఎక్కువగా ఫోర్స్ అప్లై అయ్యి CPU మీద బ్యాటరీ మీద మొత్తం పోయి ఒక 6-8 months వరకు యూజ్ చేసి 8 months కే పోవటం ఎంత మేలు. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ గెలాక్సీ చూసుకుంటే 7 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ ఇస్తాము అని అంటున్నారు. సో 7 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ ఉంటే మన హార్డ్వేర్ మీద ఏంటి అంటే ఎక్కువగా ప్రెజర్ పడటం వల్ల మన మొబైల్ అనేది చెడిపోవడం వచ్చి జరుగుతుంది. కొంచెం సాఫ్ట్వేర్ అప్డేట్ రాగానే మన సాఫ్ట్వేర్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది అని సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేయకండి. మేము ఒకసారి మా లాంటి వాళ్ళు కూడా కన్సిడర్ అవ్వండి, అంటే మేము మేమే కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్స్టాల్ చేసి దాని వల్ల ఏమేమి యూసెస్ ఉన్నాయి, ఏమన్నా యూసెస్ ఉన్నాయా, ఏదైనా లాసెస్ ఉన్నాయా అని చూసి మేము చెప్తాం కదా, ఇలా చెప్తాము. అప్పుడు మీరు కావాలనుకుంటే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోని ఇంకా లైక్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్ గా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది కదా. సో డెఫినెట్ గా షేర్ చేయండి ఈ వీడియోని. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.